ఊర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా సరస్వతీదేవికి నమస్కారం పెట్టుకోవడం ఎందుకంటే వాక్కు నుంచి అప్రమాణకమైనటువంటి మాట రాకుండా ఉండుగాక అనేటువంటి దీవెన కోసం. తర్వాత వాల్మీకి మహర్షికి నమస్కారం పెట్టుకోవడం ఎందుకంటే మహాప్రభు ఈ ఉత్తరాఖండ్ రాసింది కూడా ఆయనే అనేటువంటి స్మృతి మాలో ఉన్నది. కాబట్టి ఆయన నమస్కారం పెట్టుకుని ఉత్తరాఖండ్లో దిగితే ఉత్తరాఖండ్ వాల్మీకి రాశాడా రాయలేదే అనే సందేహం ఇంకా అవసరం లేదు. సో ఏ కవి రాశారో ఆ కవికి ఒక నమస్కారం. కాబట్టి ఉత్తరాఖండ్ని వాల్మీకి మహర్షి రాశారు అని మళ్ళీ 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 మనం అనుకుంటూ ఆ ఉత్తరాఖండ్లో మనం ఈరోజు పంచత్రింశ సర్గ ప్రవేశించడం 35వ సర్గ. ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం. ఇంతవరకు జరిగిన కథ చూసినట్లయితే రావణాసురుడు తన తుంటరితనంతో అనేకమైనటువంటి కయ్యాలకి కాలు దువ్వడం, దాని ద్వారా కొన్ని పరాభావాలు పొందడం చూశాం. రామచంద్రమూర్తి ఒక ప్రశ్న అడిగారు అగస్త్య మహర్షిని, ఏమా ఇతడు ఇంత తొంటరి పనులు చేస్తున్నప్పుడు నిలువరించేటువంటి వాడు ఒక్కడూ లేడా, ఒక్కరూ ఆయన ఆపలేకపోయారా అని. వెంటనే ఆయన కార్తవీర్యార్జునుడు వృత్తాంతం చెప్పారు. ఏ రకంగా కార్తవీర్యార్జునుడి బాహువుల్లో ఇరుక్కుపోయి రావణాసురుడు బందీగా కార్తవీర్యార్జునుడి రాజ్యంలోకి తీసుకెళ్లబడ్డాడు కార్తవీర్యార్జునుడి చేత. ఎప్పుడైతే అది జరిగిందో కార్తవీర్యార్జునుడి దగ్గర బందీగా ఉన్నటువంటి తన మనువుడైనటువంటి అతన్ని చూసి పులస్త్య బ్రహ్మ కొంచెం కలతపడ్డాడు. మా వాడు చేసింది తప్పే, పొరపాటే, కానీ అతన్ని ఈ రకంగా కారాగారంలో బంధించి వేసినట్లయితే ఆ పరువు పోతుంది, కాబట్టి అతగాన్ని విడిపించుకు రావాలి ఎలాగైనా అని కార్తవీర్యార్జునుడికి వచ్చారు. కార్తవీర్యార్జునుడు వెంటనే సాగిరిపడి నమస్కరించి ఆయనకి అనేకమైనటువంటి అర్ఘ్యపాద్యాదులతోటి అతిథి మర్యాదలన్నీ చేసిన తర్వాత అడిగారు ఆయన, ఈ రాజ్యంబు, ఈ పుత్రులు, ఈ రమణులు, ఎల్లవారలు ఏను ముని నీవారము కార్యం వెయ్యది కారుణ్యమతి అనుజ్ఞగా వింపగదే. వెంటనే నీకేం కావలిస్తే అది ఇస్తాను అడగవయ్యా అని అన్నాడు. విశ్వామిత్ర మహర్షితోడు దశరథ మహారాజు అన్నట్టే. మొత్తానికి పులస్త్య బ్రహ్మ ఎవని పేరు వినినంత మాత్రంలోనే ఎవని పేరు విన్న చెలియింపక నిల్చు మహోదధు. ఎవరి పేరు వింటే గాలి కదలడం ఆగిపోతుందో, ఎవరి పేరు వింటే మహాసముద్రం కూడా నిలకడగా నిలిచిపోతుందో భయంతో, ఎవ్వని పేరు విన్న చెలియింపక నిల్చు మహోదధుల్ నివ్వెర అట్టి వీరున్ అవనీధవ దుర్జయున్ నాదు మన్మనిన్ చివ్వను బట్టి బద్ధునిగా చేసి కుమారుని కీర్తిపురమున్ క్రొవ్వర గ్రోలివైచితివి కోటి విధంబుల నిన్ను మెచ్చితిన్. ఏమి పరాక్రమం అయ్యారండి! మహాద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి నా మనవుడైనటువంటి రావణాసురుణ్ణే నువ్వు జయించావు.
అతన్నే బందీగా తీసుకొచ్చావంటే నీ యొక్క పరాక్రమం గురించి ఏం చెప్పమన్నావు అని చెప్పి కాస్త స్తోత్రం చేసి కార్తవీర్యార్జునుడిని ఆ అతగాడిని విడిచిపెట్టు, నువ్వు అదే నాకు ఇచ్చేటువంటి వరం అనగానే సరే అన్నాడు. అతని యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని పులస్త్య బ్రహ్మ వెళ్ళిపోయాడు. ఒకళ్ళనొకళ్ళు బాధించుకోకుండా ఇక నుంచి స్నేహంగా ఉండాలి అనేటువంటి ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య చేసి మరీ వెళ్ళాడు పులస్త్య బ్రహ్మ. మొత్తానికి ఆ రకంగా ఓడిపోయినటువంటి తిరిగి ఆ సాగు తప్పి కన్నులొట్టపోయినటువంటి రావణాసురుడు తిరిగి లంకా నగరానికి వచ్చాడు. కానీ కాలు చెయ్యి ఆడటం లేదు. తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎవరిని చెతక్కొట్టాలి, ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక పెర్లుబుకుతూ ఉండగా, వాలి అనేటువంటి వాడు ఒకడున్నాడయ్యా మహాపరాక్రమంతుడు, అతను జయిస్తే బాగుంటుంది అనిపించింది. వెంటనే కిష్కింధ దగ్గరికి వచ్చి కిష్కింధాపురం దగ్గర తలుపు తట్టాడు. వాలిగారు ఉన్నారా, నేను ఒకసారి యుద్ధం చేయాలి అన్నారు. తిట్టారు అందరూ. వేళకాని వేళలో ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు కాదా, ఆయన సంధ్యవార్చడానికి సముద్ర తీరానికి వెళ్ళారు, ఇంట్లో లేరు, వెళ్ళి దానికి చెయ్యి ఖాళీ లేదు, తర్వాత రా అన్నట్టుగా పంపించేస్తారు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరినటువంటి రావణాసురుడు అతను వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికీ ఆయన తూర్పు సముద్ర తీరంలో అర్ఘ్యం విడుస్తూ రెండు చేతులు ఎత్తి సూర్య భగవానికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఇదే అదనని చూసినటువంటి రావణాసురుడు వెనక నుంచి అతని కనపడకుండా వెళ్ళి రెండు చేతులతో అతన్ని గట్టిగా బంధించాడు. వెంటనే రెండు చేతుల్ని కిందకి దించినటువంటి వాలి రావణాసురుడి చేతులని తన సంకలో ఇరికించుకొని ఆకాశ మార్గంలో అక్కడి నుంచి బయలుదేరి ఆ దక్షిణ సముద్రానికి, అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ సముద్రానికి, అక్కడి నుంచి బయలుదేరి ఉత్తర సముద్రానికి వెళ్ళి తిరిగి తన కిష్కిందాకు వచ్చి అమ్మయ్య అని చేతులు ఇలా అన్నాడు. దాంతో దబేలని కింద పడ్డాడు రావణాసురుడు. నువ్వెవరాయా, ఎప్పుడు వచ్చావు, ఏమిటి నీ సంగతి, ఇలా ఉన్నావు ఏమిటి, ఎవరు ఏం పని మీద వచ్చావు అని అడిగారు. అంటే లేదు మా ప్రభువు, నీ యొక్క బలం గురించి ఏం చెప్పను, మహాపరాక్రమవంతుడు నువ్వు, నేను నీ మీద వాలినటువంటి బరువు కూడా నీకు తెలియనంతటి పరాక్రమంతో ఉన్నావు నువ్వు, అంతటి బలవంతుడు నువ్వు, కాబట్టి నీకు నేను చెయ్యి జాచి అడుగుతూ ఉన్నాను, మన ఇద్దరు స్నేహం చేసుకుందాం, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఇది దుర్మార్గుల యొక్క లక్షణం. వెంటనే ఏ కాలం ఉన్నాడో వాలి కూడా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆ ఒకరితో ఒకరు ఆ స్నేహం చేసుకున్నారు. నీ నీ వేగము నీ శౌర్యము వావిరి నాకెరుకయ్యే, బాగుగా నీతో నే వాంఛించద స్నేహము, పావక సాక్షికము కాగ వనచరనాథ. అగ్నిహోత్రుడు సాక్షిగా మనిద్దరం స్నేహం చేసుకుందామయ్యా అని చెప్పి కొంచెం తగ్గాడు రావణాసురుడు. దారులు పుత్రులు పురమున్ శ్రీ రాష్ట్రము భోగములను చెలలు సకలాహారంబులు అవిభక్తములారగ మనకిరువునకు వానటి వానరేశ అగున్. మొత్తానికి నావన్నీ నీవి, నీవన్నీ నావి, ఆ రకమైనటువంటి స్నేహాన్ని జరిగేటువంటి ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నారు. అది మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి కథ. రావణాసురుడు ఆ రకంగా వారి దగ్గర నుంచి కూడా బయటపడ్డాడు సంధి చేసుకుని. మనం 35వ సర్గ 35వ సర్గలో ఉన్నాం. అపృచ్ఛత తదా రామో దక్షిణాశాస్త్రయం మునిం ప్రాంజలిర్వినయోపేతం పేతః ఇదమాహ వచోర్ధవత్. రెండు చేతులు జోడించి మిక్కిలి వినయంతో ఈ కథంతా విన్న తర్వాత రామచంద్రమూర్తి దక్షిణాశాశ్రయం మునిం, దక్షిణ దిక్కుకి అధిపతి, దక్షిణ దిక్కుకి ఆశ్రయించినటువంటి ముని, అంటే దక్షిణ దిక్కుగానే తన ఇల్లుగా చేసుకుని ఉంటున్నటువంటి ముని అగస్త్యుడు. ఆ అగస్త్య బ్రహ్మకు నమస్కారం చేసి ఈ రకంగా పలుకుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. అతులం బలమేతద్వై వాలినో రావణస్య చ నత్వేతాభ్యాం హనుమతా సమం ప్రీతిమతిర్మమా. రావణాసుడి బలం గురించి చెప్పావు, వారి యొక్క బలం గురించి చెప్పావు, కానీ నాదొక చిన్న సందేహం అయ్యా. అడగండి స్వామి అన్నారు ఆయన. హనుమంతుడు అని ఒక ఆయన ఉన్నాడు కదా మధ్యలో, వీళ్ళిద్దరి బలం కన్నా ఆయన బలం ఎక్కువ అని నా నమ్మకం.
అసలు సంగతి ఏమిటి అన్నారు రామచంద్రమూర్తి. అతులం బలమేతద్వై వాలినః రావణస్య చ. వాలి కంటే రావణుని కంటే ఎక్కువ బలం కలిగినటువంటి వాడు. నతు ఏతాభ్యాం హనుమతా సమం త్వితిమతిర్మమ. వాళ్ళిద్దరూ కూడా హనుమంతుడికి సమవుజ్జీ కారు, హనుమంతుడి కన్నా తక్కువ బలవంతులు పరాక్రమవంతులు అని నేను అనుకుంటూ ఉన్నాను. శౌర్యం దాక్ష్యం బలం ధైర్యం ప్రాజ్ఞత నయ సాధనం విక్రమశ్చ ప్రభావశ్చ హనుమతి కృతాలయా. హనుమస్వామికి ఉన్నటువంటి గుణాలు చెప్తూ ఉంటే అదొక పెద్ద వరుస అయిపోతుంది. ఒకటో రెండో గుణాలు చెప్పి ఊరుకునే వ్యవహారం లేదు. రామచంద్రుడిలాగే సీతమ్మలాగే హనుమస్వామికి కూడా చెప్పడం మొదలు పెట్టేటప్పటికి రకరకాల గుణాలన్నీ గుర్తొచ్చేస్తాయి. శౌర్యం దాక్ష్యం బలం ధైర్యం ప్రాజ్ఞత నయ సాధనం విక్రమశ్చ ప్రభావశ్చ. అయ్యా శౌర్యం గాని, మంచితనంలో గాని, బలంలో గాని, ధైర్యంలో గాని, నీతిలో గాని, బుద్ధిలో గాని, యుక్తమైన కార్యాన్ని సాధించేటువంటి నేర్పరితనంలో గాని, పరాక్రమంలో గాని, ప్రభావంలో గాని హనుమంతుడిని ఎవరు ఓడించలేరు. ఇవన్నీ హనుమంతుడిని ఆశ్రయించుకుని ఉన్నాయి. వాటిని హనుమస్వామి ఆశ్రయించలే. ఈ గుణాలన్నీ వచ్చి హనుమస్వామి దగ్గర చేరి ఆయన దగ్గర ఉన్నాయి. సీతమ్మ గురించి చెప్తూ మనకు సుందరకాండలో అంటారు, ఆవిడకి కుడి కన్ను అదిరినప్పుడు మహర్షి మాట అంటారు, శుభశకునములన్నీ వచ్చి సీతమ్మను ఆశ్రయించాయట. అప్పటి నుంచి వాటికి శుభశకునములు అనేటువంటి పేరు వచ్చిందట. అంతవరకు మామూలుగా శకునములు అంతే. ఎప్పుడు శుభశకునములు అయ్యాయి? శుభాని భేజిరే, అప్పుడు వాటికి శుభం కలిగింది సీతమ్మ దగ్గరికి వచ్చాకంటే. సీతమ్మ ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ ఊరు అదిరింది. కాసేపట్లో హనుమస్వామి దర్శనం కానుంది. అప్పుడు శుభశకునములన్నీ వచ్చి, ఏ మహాలక్ష్మిని చేరితే మేము శుభశకునము అనేటువంటి పేరు పొందుతాయో అలాగా ఆవిడ్ని చేరి అవన్నీ శుభమును పొందాయి శుభశకునములన్నీ అని చెప్పి మహర్షి అంటారు. ఆ రకంగా శుభలక్షణాలన్నీ కూడా హనుమస్వామిని కృతాలయా, హనుమస్వామిని ఇల్లుగా చేసుకున్నాడు, హనుమస్వామిని ఆశ్రయంగా చేసుకున్నాయి. ఆయనే ఒక నివాస గృహం అయ్యారు శుభ లక్షణాలన్నిటికీ. దృష్టైవ సాగరం వీక్ష్య సీదంతీం కపివాహినీం సమాశ్వాస్య మహాబాహు యోజనానాం శతం ప్లుతః. ఏం చెప్పమంటావయ్యా ఆయన పరాక్రమం? మొత్తం కపిసేనంతా గడగడగడ ఉడికిపోతుంటే ఆ సముద్రాన్ని చూసి, ఉత్తుంగమైనటువంటి కెరటాలతో పైకెగుస్తూ ఉన్నటువంటి సముద్రానికి భయపడిపోయింది వానరసేన. కారణం, అంతకుముందు సముద్రం ఏనాడు చూసిన వాళ్ళు లేరు అందరూ. ఎక్కడో సముద్ర తీరానికి దూరంగా ఉన్నటువంటి వానరులే వాళ్ళు. మొట్టమొదటిసారి జీవితంలో సముద్రాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది అందులో. కాబట్టి వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉన్నప్పుడు, వాళ్ళందరూ కూడా దిగులు పడిపోయి ఉన్నప్పుడు, అలా ఉన్నటువంటి ఆ వానరసేనను చూసి సమాశ్వాస్య, ఇతడు ఓదార్చాడు. మహాబాహు యోజనానాం శతం ప్లుతః, 100 యోజనాల దూరం ఇట్టే ఎగిరేశాడయ్యా. ఎగిరి కార్యం సాధించుకుని వచ్చాడు. దర్శయిత్వా పురీం లంకాం, పోనీ అక్కడికి వెళ్ళి మామూలుగా వెళ్ళి వచ్చేసాడా? ఆ అంతఃపురాన్ని చూసి బెదిరించాడు, దాంతో పోరాడాడు. అంతఃపురంతో ఎవరో చూడకుండా వెళ్ళి పని కానిచ్చుకుని వచ్చిన వ్యవహారం కాదు. అందరికీ 4 తగిలించి నేను ఇంతటి వాడిని అని తన ప్రకటన చేసుకుని, దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః నిహంతా శత్రు సైన్యానాం, అది జయఘోష చేసి జయత్యతిబలో రామ అంటూ రామచంద్రుడు జయిస్తూ ఉన్నాడు, లక్ష్మణస్వామి జయిస్తూ ఉన్నాడు, రాముడిని ఆశ్రయించున్నటువంటి నా ప్రభువు సుగ్రీవుడు జయిస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రకటన చేసి మరీ వచ్చాడు. కాబట్టి దర్శయిత్వా పురీం లంకాం, రావణ అంతఃపురం తదా, అంతఃపురం లోపలికి ప్రవేశించాడు. లంకలోకి ప్రవేశించడమే సాహసం, అటువంటిది రావణాంతఃపురం లోపలికి కూడా ప్రవేశించేశాడు. దృష్ట్వా సంభాషితా చాపి సీతా హ్యాశ్వాసితా తథా, సీతమ్మను చూశాడు, సీతమ్మతో మాట్లాడాడు, సీతమ్మకి ధైర్యం చెప్పి ఓదార్చి వెనక్కి వచ్చాడు. సేనాగ్రగా మంత్రిసుతా కింకరా రావణాత్మజ ఏతే హనుమతా తత్ర ఏకేన వినిపాతితాః. ఒక్కడు
వేరే సహాయం ఏమీ లేకుండా, కేవలము ఆయుధాలు కూడా వాడకుండా తన నఖములతోటి, దంతములతోటి, శిలలతోటి, వృక్షములతోటి యుద్ధం చేసి సేనాగ్ర సేనానాయకులు వాళ్ళని, మంత్రిసుతులు వాళ్ళని, కింకరులు వాళ్ళని, రావణ ఆత్మజ అక్షుడు, అక్ష వధ చేసినటువంటి వాడు. కాబట్టి రావణాసురుని కుమారుడైనటువంటి అక్షకుమారుని కూడా వధించి ఒకే ఒక్కడు వీరందరినీ కూడా ఎదిరించి వారందరినీ సంహరించి వచ్చాడయ్యా. భూయో బంధాద్ విముక్తేన భాషయిత్వా దశాననం లంకా భస్మీకృతాయేన పావకేనేవ మెదిని. అంతటితో అయిందా? అతన్ని బంధించేస్తే తన బంధాన్ని విడిపించుకుని బంధాద్ విముక్త భాషయిత్వా దశాననం, రావణాసుడితోటి, ఆ దశకంఠుడితోటి మాట్లాడి సంభాషణ చేసి లంకా భస్మీకృతాయేన, లంకం మొత్తాన్ని దహనం చేసి పావకేనేవ మేదిని, అగ్ని భూమి అంతా వ్యాపించినట్లుగా అగ్నితోటి ఈ లంకా నగరం అంతా కూడా దగ్ధం చేశాడయ్యా. న కాలస్య న శక్రస్య న విష్ణోః విత్తపస్య చ కర్మాణి తాని శ్రూయంతే యాని యుద్ధే హనుమతః. రామచంద్రుడు హనుమస్వామిని పొగుడుతుంటే ఎంత అందంగా ఉంటుందో. ఒక గురువు శిష్యుడిని పొగిడినప్పుడు ఆ శిష్యుడికి ఒక ఆనందం. అతని దగ్గర ఉండొచ్చు, దగ్గర లేకపోవచ్చు. ఇంతటి వాడు ఫలానా వాడు అని గురువు చెప్పినప్పుడు ఆ శిష్యుడు పొందే ఆనందం, ఆ గురువు పొందే ఆనందం, నా శిష్యుడు ఇంతటి వాడు అని గురువు పొందేటువంటి ఆనందం ఆ రామచంద్రుడి యొక్క మాటల్లో కనబడిపోతూ ఉన్నాయి. అగస్త్యుడితో ఆయన అంటూ ఉన్నారు, కాలుడైనటువంటి యముడు గాని, దేవేంద్రుడు గాని, విష్ణువు గాని, కుబేరుడు గాని ఇంత దారుణమైనటువంటి అద్భుతమైనటువంటి యుద్ధ కర్మలు చేసినట్టుగా నేను ఎప్పుడు వినలేదయ్యా. రాములు వారు చెప్తున్నారు, విష్ణువు కూడా ఇలాంటి కర్మలు చేసినట్టు ఆయన వినలేదట. విష్ణుమూర్తే చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి ఈయన ఎటువంటి పనులు అయితే, ఎంత క్లిష్టమైనటువంటి పనులు చేశాడో అటువంటి పనులని వీళ్ళెవరూ చేసినట్లుగా నేను ఎప్పుడు వినలేదు. ఏతస్య బాహువీర్యేణ లంకా సీతా చ లక్ష్మణః ప్రాప్తా మయా జయశ్చైవ రాజ్యం మిత్రాణి బాంధవాః. సరి అయినటువంటి ప్రభువు స్వామి తన భృత్యుడికి, తన సేవకుడికి అవసరమైనప్పుడు తగినంత క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పని బాగా చేసావు అని చెప్పాలి. నువ్వు చేయబట్టి ఇంత చక్కగా జరిగింది ఇదంతా అనే మాట చెప్పాలి. చెప్తూ ఉన్నారు. అక్కడ హనుమస్వామి లేకపోయి ఉండొచ్చు, లేదా ఆ రాజభవనంలో ఎక్కడో కూర్చుని ఆయన వింటూ ఉండవచ్చు. విన్నప్పుడు ఒకలాగా, ఆయన వినకుండా ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడే లక్షణం ఉండదు వీరికి, మహాత్ములైనటువంటి వారి. ఈ హనుమస్వామి యొక్క బాహుఫలంతో లంక, సీత, లక్ష్మణుడు నాకు దక్కారయ్యా, లేకపోతే దక్కేవారు కాదు. సీత నాకు దక్కిందంటే, లక్ష్మణుడు మళ్ళీ నాకు దక్కాడంటే, ఈ లంకానగరాన్ని నేను జయించగలిగానంటే మయా జయశ్చైవ రాజ్యం మిత్రాణి బాంధవాః ఏతస్య బాహువీర్యేణ ప్రాప్తా మయా. ఇవన్నీ కూడా నాకు ప్రాప్తించాయంటే కేవలం అతని యొక్క పరాక్రమం చేత. హనుమాన్ యది మేన స్యాద్ వానరాధిపతే సఖా ప్రవృత్తిమపి కో వేత్తుం జానక్యాః శక్తిమాన్ భవేత్. సుగ్రీవునికి మంచి మిత్రుడైనటువంటి హనుమంతుడే గనక నా పక్కన లేకపోయి ఉన్నట్లయితే సీతజాడ తెలుసుకునేటువంటి మొనగాడు ఇంకొకడు ఎవడైనా ఉన్నాడా చెప్పు? లంక దాకా వెళ్ళి సీతతో జాడ కనుక్కుని సీతతో మాట్లాడి వచ్చి మళ్ళీ నాకు చెప్పేటువంటి పరాక్రమవంతుడు ఇంకెవడున్నాడయ్యా? ఆ రోజు అందరూ ఎగరడం మా వల్ల కాదంటే మా వల్ల కాదన్నారు. జాంబవంతుడు ఒక్కడు నేను 100 యోజనాలు ఎగిరేస్తానన్నాడు. కానీ వార్ధక్యం చేత మళ్ళీ వెనక్కి రాలేనయ్యా, పర్వాలేదా అన్నాడు. కొందరు 99, కొందరు 90, కొందరు 88, కొందరు 70. 100 కాకపోతే ఎంతైనా ఒకటే, దబ్బేలేని సముద్రంలో పడ్డమే, అక్కడ దాకా చేరేది లేదు. కాబట్టి 100 యోజనాలు వెళ్ళాలి, మళ్ళీ అదే పరాక్రమంతో వెనక్కి తిరిగి రావాలి
అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యం, అది మా హనుమత్ స్వామయ్య. కాబట్టి ఆ ఆయన కనుక లేకపోతే జానకి యొక్క ఉమ్, పరిస్థితి కానీ, జానకి ఎక్కడుందో తెలిసేటువంటి జాడ తెలుసుకునేటువంటి వ్యవహారం కానీ జరిగేది కాదు కదా అన్నారు రామచంద్రమూర్తి. కిమర్థం, చాలా అద్భుతమైనటువంటి సందేహం వచ్చింది రామచంద్రమూర్తి. మనం అడగాల్సిన ప్రశ్న అడిగిస్తారే. కిమర్థం వాలీచ ఏతేన సుగ్రీవ ప్రియ కామ్యయా తదా వైరే సముత్పన్నే నదగ్ధో విరుధో యథా. తన ప్రభు అయినటువంటి సుగ్రీవుణ్ణి వాలి తన్ని తగిలేసినప్పుడు, రాజ్య బహిష్కరణ విధించినప్పుడు, తన పరాక్రమాన్ని చూసి వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఈయన ఇచ్చేయద్దా హనుమంతుడు? హనుమంతుడు సుగ్రీవుడి కన్నా వాలి కన్నా పరాక్రమవంతుడు కదా. ఎందుకు ఉపేక్ష చేశాడు? దేనికోసం తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడిని రక్షించుకోలేకపోయాడు? వాలికన్నా ఎక్కువ పరాక్రమం ఉన్నవాడు వాలికి ఓడిపోయినట్లుగా తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడిని తీసుకుని ఋషిముఖ పర్వతం మీద రహస్యంగా ఎందుకు కాపురం చేయవలసి వచ్చింది? ఆయనే వాలిని జయించి సుగ్రీవుని రాజ్యంలో కూర్చోబెట్టవచ్చు కదా. అలా ఎందుకు చెయ్యలేదు? ఆ అగ్నిహోత్రం చిన్న మొక్కని ఆ, దహించేసినట్టు, లేదా పచ్చని తృణాలని అగ్నిహోత్రుడు దహించేసినట్టు ఆయన వాలిని సంహరించేసి ఉండవచ్చు కదా చాలా సులువుగా. అంతటి పరాక్రమవంతుడే హనుమత్ స్వామి ఎందుకు వాలిని ఉపేక్ష చేశాడు? నహి వేదితవాన్ మన్యే హనుమానాత్మనో బలం యదృష్టవాన్ జీవితేష్టం క్లిశ్యంతం వనరాధిపం. వాలి సుగ్రీవులకి వైరం ఏర్పడిందని తెలిసినప్పుడు ఆయనకి సుగ్రీవుడికి ప్రియం ఎందుకు చేయలేకపోయాడు? బహుశా హనుమంతుడు తన జీవితంతో సమానంగా ఇష్టడైనటువంటి సుగ్రీవుడు, తన ప్రాణం ఎంతో సుగ్రీవుడు అంతా హనుమత్ స్వామికి. అటువంటి వాడు బాధపడుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నాడంటే నాకు ఒకటే కారణం అనిపిస్తుంది అయ్యా. వాలిని నేను గెలవగలను అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. ఎవరైనా చెప్పాలి. తన బలాన్ని తాను గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి హనుమత్ స్వామి సుగ్రీవుడు ఓడిపోగానే వారి చేతిలో దెబ్బలు తినగి పారిపోతుంటే ఈయన కూడా ఆయన వెనకాల పారిపోయాడు తప్ప ఎదిరించి వాలిని సంహరించలేదు. దానికి కారణం ఇదేని నేను అనుకుంటున్నాను. తన బలం ఏమిటో తనకు తెలియకపోవడమే ఇది కారణం. లేకపోతే వాలి వచ్చేదాకా మిగిలి ఉండేవాడు కాదు అని రామచంద్రమూర్తి నవ్వుతూ అన్నారు. ఏతన్మే భగవత్ సర్వం హనుమతి మహామునే విస్తరేణ యథాతత్వం కథయామర పూజిత. కథయ అమర పూజిత. దేవతలందరి చేత కూడా నమస్కారాలు పొందేటువంటి ఓ అగస్త్య మహర్షి, నా ఈ సందేహాన్ని తీర్చి హనుమత్ స్వామి గురించి నాకు చెప్పవా? హనుమత్ స్వామి చరిత్రను నాకు వివరించవా? మామూలుగా కాదు, యథాతత్వం విస్తరేణ, వివరంగా చెప్పు, నాకు వినాలనుంది హనుమంతుడి గురించి. ఆ హనుమంతుడు రామస్వామిని కలుసుకునేటప్పటికీ చిన్న వయసు ఏం కాదు హనుమంతుడు. రామచంద్రమూర్తికి 42 సంవత్సరాలు. కానీ హనుమత్ స్వామి చిన్నతనం ఎలా జరిగింది, ఎవరికి పుట్టారు, ఎలా పెరిగారు, ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి, ఎలా వచ్చాయి, ఇవన్నీ నాకు వివరంగా చెప్పాలి నువ్వు. కాబట్టి హనుమంతుడి గురించి చెప్పు. రాఘవస్య వచ శ్రుత్వా హేతుయుక్తం ఋషిస్తతః హనుమత సమక్షం తమిదం వచనమబ్రవీత్. ఎదురుగుండా హనుమంతుడు ఉన్నాడో లేడో అని మనం అనుకున్నాం కదా, చెప్పేశారు మహర్షి. హనుమంతుడు పక్కనే ఇలా కూర్చుని ఉన్నారట రామస్వామి ముందు. అంతా వింటున్నారు. ఆయన కూడా కళ్ళలోంచి నీరు గారుతుంది. బాష్పవారి పరిపూర్ణ లోచనుడై రామచంద్రమూర్తి మాట్లాడుతుంటే ఆయన పులకరించిపోతారు. అగస్త్య మహర్షి హనుమంతుడు కూడా వింటూ ఉండగా హనుమంత్ స్వామికి చరిత్ర చెబుతూ ఉన్నారు రామచంద్రమూర్తితోటి. సత్యమే తత్ర ఘుష్టేష్ట యద్బ్రవీషి హనుమతి. నువ్వు చెప్పింది 100% నిజమయ్యా రామచంద్ర. ఏం చెప్పావు నువ్వు? న బలే విద్యతే తుల్యో నగతౌ నమతౌ పరహ. ఆయన వెళ్ళేటువంటి వేగంలో కానీ, ఆయనకున్న పరాక్రమంలో కానీ, శక్తిలో కానీ, బుద్ధిలో కానీ, ధైర్యంలో కానీ, మతిలో గాని ఆయనని మించిన వాడు ఎవడు లేడు. అంతటి పరాక్రమశాలి హనుమంతుడు.
అతనితో సమానమైన వాడు కూడా లేడు. అమోఘశాపై శాపస్తు దత్తోస్య మునిభిః పురా నవేత్తాహి బలం సర్వం బలీ సన్ హరిమర్దన. ఓ శత్రుంజయుడు అయినటువంటి రామచంద్ర, హనుమంతుడికి ఒక శాపం వచ్చిందయ్యా చిన్నప్పుడు. ఎవరిచ్చారండి ఆ శాపాన్ని? మునిభిహి పురా. పూర్వకాలం నాడు మునులందరూ కలిసి హనుమ స్వామికి ఒక శాపం పెట్టారు. అమోఘాశాపై శాపస్తు, అమోఘ శాపై, అమోఘం అంటే వ్యర్థము కానిది. ఏదైతే 100కి 100 పాళ్ళు పనిచేస్తుందో అది అమోఘం. కాబట్టి అమోఘమైనటువంటి ఒక శాపం ఒకటి ఆ హనుమస్వామికి ఉన్నది. అది మునుల చేత ఇవ్వబడింది. శాపహాతు దత్త. కాబట్టి బలి సన్, బలవంతుడైనప్పటికీ నిన్ని, సర్వం బలం నవేత్తాహి, తన బలం ఏమిటో తనకు తెలియనటువంటి వాడు అయిపోయాడు. ఎవరైనా వచ్చి నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని గుర్తు చేస్తే ఎంతటి కార్యమైనా చేస్తాడు. ఎవరు తనకి గుర్తు చేయకపోతే ఏమీ బలం లేదు, నేనేం చేయగలను అన్నట్లుగా నిరీహుడై ఎటువంటి కోరిక లేకుండా ఓ చోట కూర్చుని ఉంటాడయ్యా. బాల్యే అప్యేతేన యత్కర్మ కృతం రామ మహాబల తన్న వర్ణయితుం శక్యం ఇతి బాల్యతయాస్యతే. బాల్యంలో కూడా హనుమంతుడు ఎన్నెన్ని గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసేశాడు అంటే అవి చెప్పడం కూడా నా వల్ల కాదు. వర్ణింప శక్యము కానటువంటి ఘనమైనటువంటి కార్యాలు చేశాడు. కానీ అంత బలవంతుడైనప్పటికీ కూడా అజ్ఞానం వల్లే ఇలాగా కూర్చుని ఉన్నాడు. యది నాస్తి త్వభిప్రాయ సంశ్రోతుం తవ రాఘవ సమాధాయ మతిం రామ నిశామయ వదామ్యహం. నీకు నిజంగా వినాలి అని కోరిక ఉందని నాకు అర్థమైంది. కాబట్టి అదే ఉన్నట్లయితే నేను వివరంగానే చెప్తాను హనుమంతుని యొక్క చరిత్రని. నువ్వు జాగ్రత్తగా విను రామచంద్ర, సావధాన చిత్తంతో విను. సూర్యదత్త వరస్వర్ణ సుమేరుర్నామ పర్వత ఎత్తరాజ్యం ప్రశాస్తస్య కేసరి నామ వై పిత. సూర్యుడు ఒక వరం ఇచ్చాడు కేసరి అనేటువంటి ఆయనకి సువర్ణమయమైనటువంటి మేరు పర్వత సమీపంలో ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు కేసరి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఆయన. తస్య భార్య బభూవేష్ట యజ్ఞ అంజనేతి పరిశ్రుత జనయామాస తస్యాం వై వాయురాత్మజముత్తమం. మొత్తానికి అంజన అనేటువంటి పేరుతో ఒక ఆవిడ ఈ కేసరి అనేటువంటి ఆయనకి భార్య, ఇష్టురాలైనటువంటి భార్య ఉన్నది. మికిలి అనురాగంతో ఉండేటువంటి భర్తతోటి ఆమె ఉండేది. వాయుదేవుని యొక్క కృపతోటి, వాయుదేవుని యొక్క అంశగా, వాయుదేవుని యొక్క దయతో ఆమెకి హనుమస్వామి ప్రభవించాడు. శాలిశూక నిభాభాసం ప్రాసూతేమం తదాంజనా ఫలాన్యాహత్తు కామా వై నిష్క్రాంతా గహనే వనే. ఈ అంజనా అనేటువంటి ఆవిడ పచ్చని శరీర కాంతితో ఉండేదట. ఆ శాలిశూక నిభాభాసం, ధాన్యపు గింజ మీద ఉండేటువంటి ఆ పొర యొక్క పసుపు రంగు ఏ రకంగా ఉంటుందో అంతటి పసుపు రంగుతో మెరిసిపోయేటువంటి శరీరం కలవాడై ఉండేటువంటి కుమారుడు జన్మించాడు ఈ హనుమస్వామి. శాలిశూక నిభాభాసం ఫలాన్యాహర్తు కామా వై నిష్క్రాంతా గహనే వనే. ఉత్తమరాలైనటువంటి ఈవిడ తన పిల్లవాడికి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఫలములు తీసుకువద్దామని చెప్పి అడవిలోకి వెళ్ళింది. ఏష మాతుర్వియోగాచ క్షుధయాచ వృషార్దితః. ఆ చిన్నపిల్లవాడైనటువంటి హనుమస్వామి తల్లి దూరం వెళ్ళిపోయింది అనేటువంటి బాధతోటి, ఆకలితో ఉన్నటువంటి బాధతోటి రురోద శిశురత్యర్థం శిశు శరవణే యథా. మిక్కిలి
బిగ్గరగా ఏడిచాడు హనుమస్వామి, ఆకలితోటి తల్లి వెళ్ళిపోయిందనేటువంటి బాధతోటి. ఎలా ఏడిచాడంటే, శిశుః శరవణే యథా, శరవణ భవుడైనటువంటి ఆ కుమారస్వామి సరైనటువంటి తల్లి లేదు. అగ్నిహోత్రుడికి పుట్టాడని, అది గంగాదేవిలో పుట్టాడని, లేదండి ఆ రెల్లుగడ్డిలో పుట్టాడండి అని. శరవణ భవ. కాబట్టి ఇక పాలిచ్చేటువంటి తల్లి కూడా దగ్గర లేకపోతే ఆ కృత్తికలందరూ కలిసి ఆరుగురు పాలిస్తే ఆ ఆరుగురు దగ్గర నుంచి ఒకేసారి పాలు తాగినటువంటి షణ్ముఖుడు ఆయన. కాబట్టి ఆ ఆ రకంగా కుమారస్వామి తల్లి లేక ఆకలితోటి ఎలా ఏడ్చాడో ఆనాడు కృత్తికలు వచ్చి పాలిచ్చేదాకా, అలాగే ఇతడు కూడా తల్లి దగ్గర లేకపోయేటప్పటికీ క్షుధా ఆర్తితోటి రోద ఏడ్చాడు బిగ్గరగా. తదోద్యంతం వివస్వంతం జపా పుష్పోత్కరోపమం దదర్శ ఫలలోభాచ యుత్పపాత రవిం ప్రతి. అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు సూర్యుడు, ఎర్రగా ఉన్నాడు. సూర్యుడు ఆకాశంలో పైకి వస్తూ ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి పిల్లవాడు హనుమంతుడు చూసి, ఫలలోభాచ, ఫలము తినాలి, ఫలము కాబోలు, కాస్త ఆకలి తీరుతుంది దీన్ని తింటే అనేటువంటి కోరికతోటి ఉత్పపాత రవిం ప్రతి, ఒక్క ఎగురుని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు సూర్యుడి దగ్గరికి, దాన్ని పట్టుకుని తినేద్దామని. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్ గృహీతు కామో బాలార్కం ప్లవతే అంబర మధ్యగః. బాలార్కాభిముఖో బాల, బాలుడైనటువంటి ఇతడు బాలార్కుడు, ఉదయ సూర్యుడి వైపు ఎగురుతూ, అతడు ఎలా ఉన్నాడు? ఉదయిస్తున్న సూర్యుడి వంటి కాంతి కలిగినటువంటి బాలుడు ఉదయిస్తున్న సూర్యుడి పట్టుకోవడానికి వెళుతూ ఉన్నాడయ్యా. ఆ దిశలో ఆకాశంలో ఎగురుతూ వెళ్ళాడు. ఏతస్మిన్ ప్లవమానే తు శిశుభావే హనుమతి దేవదానవ యక్షాణం విస్మయస్సు మహానభూత్. ఆకాశంలో బాల హనుమంతుడు అలా ఎగురుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు అందరూ చూసి ఆశ్చర్యపోయారట. ఏమిటి ఇంత చిన్నపిల్లవాడు ఇంత వేగంగా ఇంత పైకి ఎగిరిపోతూ ఉన్నాడు అని చెప్పి. నాప్యేవం వేగవాన్ వాయుః గరుడో న మనస్తథా యథాయం వాయుపుత్రస్తు క్రమతే అంబరముత్తమం. ఎంత వేగంగా వెళుతున్నాడంటే అత్యంత వేగంగా వెళ్ళేటువంటి గరుత్మంతుడి వేగాన్ని దాటిపోయాట. అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది మనస్సు అని చెప్తారు. ఆ మనస్సు మనోవేగం కంటే వేగంగా వెళ్ళిపోయాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాయువేగం కంటే ఎక్కువ వేగంతో, గరుత్మంతుని కంటే ఎక్కువ వేగంతో ఆ ఆకాశంలో పైకి ఎగిరిపోతూ వెళ్ళాడు. యది తావత్ శిశోరస్య ఈదృశో గతి విక్రమం యౌవనం బలమాసాద్య కథం వేగో భవిష్యతి. ఇంత చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఇంత వేగంగా ఎగురుతూ ఉంటే యువకుడైతే ఇతన్ని అసలు పట్టుకోగలమా? పెద్దవాడైతే ఇతన్ని అసలు ఆపగలరా ఎవరైనా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. శిశువై ఉన్నప్పుడే ఇంత వేగం వస్తుంటే కొంచెం పెద్ద అయితే ఇతన్ని ఆపడం ఇంకా కష్టం. తమనుప్లవతే వాయు ప్లవంతం పుత్రమాత్మనః. భయపడిపోయి మా అబ్బాయికి ఏమవుతుందో అని వాయుదేవుడు ఈయన వెనకాల పరిగెడుతున్నట్టు ఆయాసపడుతూ ఆ బాలుడి వెంట. సూర్యదాహ భయాద్రక్షంతు తుషారచయ శీతలః. చల్లని గాలితో వీస్తూ వెళ్తున్నట్టు ఆంజనేయ స్వామి వెనకాల ఆ వాయుదేవుడు. ఎందుకని? దగ్గరికి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది సూర్యుడి దగ్గరికి వెళ్లే కొద్దీ. ఆ ఉష్ణం వల్ల ఈయనకి ఏమైనా బాధ కలుగుతుందేమో అని వాయువు చల్లదనాన్ని విసురుతూ ఆ బాలుడి వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. తమనుప్లవతే వాయు ప్లవంతం పుత్రమాత్మనః సూర్యదాహ భయాద్రక్షం రక్షన్ తుషారచయ శీతలః. మొత్తానికి తుషారచయ శీతలః, ఒక మంచుగడ్డ మీద నుంచి వచ్చే గాలి ఎంత చల్లగా ఉంటుందో, మంచుగడ్డ వలె మిక్కిలి చల్లనైనటువంటి వాడే వాయువు ఆయన వెనకాల వెళుతున్నాడు. ఆయనకి సూర్యుని వల్ల ఎటువంటి అపకారం కలగకూడదు అని, ఆ వేడి వల్ల.
బహుయోజన సహస్రం క్రామన్నేవ గతోంబరం పితుర్బలాచ్చ బాల్యాచ్చ భాస్కరాభ్యాసమాగతః. తండ్రి యొక్క ఈ ఉపచారం, అతనికి వేడి కలగకుండా ఉండేటువంటి ఉపచారం తండ్రి చేస్తూ ఉండడం వల్ల, బాల్యం వల్ల ఏమి చేస్తున్నాడో తెలియనటువంటి వాడై బహుయోజన సహస్రం, అనేక వేల యోజనాల దూరం ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. భాస్కరాభ్యాసమాగత, సూర్యుడికి బాగా దగ్గరగా వచ్చేసాడు ఆ బాలుడైనటువంటి హనుమంతుడు. శిశురేష త్వదోషజ్ఞ ఇతి మత్వా దివాకరః కార్యం చాస్మిన్ సమాయత్తం ఇత్యేవం న దదాహసః. బాగా చిన్న పిల్లవాడయ్యా, మరీ దగ్గరకు వచ్చేస్తున్నాడు, నా వేడికి కాలిపోతాడు. ఇతనికేమో తప్పొప్పులు ఏమీ తెలియదు, ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి జ్ఞానం లేదు. నిప్పులో చేయి పెట్టేస్తాడు పిల్లవాడు, తెలియదు వాడికి ఇది నిప్పు అని. అలాగే నాకు దగ్గరికి వచ్చేస్తున్నాడు. కాకపోతే ఇతను ఒక పెద్ద దేవకార్యం ఒకటి సాధించవలసి ఉన్నది. ఇప్పుడు నా వేడికి కనుక ఇతనికి ఏదైనా అపకారం జరిగితే ప్రమాదం కదా, ఆ దేవకార్యం చెడిపోతుంది అని చెప్పి సూర్యుడు చల్లబడిపోయి కాల్చకుండా ఉండిపోయాట హనుమత్స్వామి. ఆ వేడి కూడా ఆయన్ని ఏమీ చేయటం లేదు. అతడు నా వేడి, నా ఉష్ణత అతగాడికి ఏమీ అపకారం కలిగించకుండుగాక అన్నాడు ఆయన. యమేవ దివసం హేషా గృహీతుం భాస్కరం ప్లుతః తమేవ దివసం రాహు జిగృక్షతి దివాకరం. ఏ రోజైతే హనుమత్స్వామి ఈ రకంగా సూర్యుడి దగ్గరికి వెళ్ళాడో ఆ రోజు సూర్యగ్రహణం రోజు. రాహువు సూర్యుడిని కబలించడానికి వస్తూ ఉన్నాడు. అదే సమయంలో సూర్యుని దగ్గరికి రాహు సూర్యుడిని పట్టుకోవడానికి వస్తూ ఉన్నాడు. సూర్యగ్రహణం నాడు జరుగుతుంది. రాహు కబళిస్తాడు సూర్యుడిని. అనేన చ పరామృష్టో రాహు సూర్యరథోపరి అపక్రాంతస్తతస్త్రో రాహుశ్చంద్రార్క మర్దనః. మొత్తానికి సూర్యుడి మీద రథం ఉన్నటువంటి ఈ రాహు కనిపించాడు ఆ బాలుడైనటువంటి హనుమత్స్వామికి. ఒక్కసారి చేతితో ఇలా ముట్టుకున్నాడు రాహుని, అయిపోయింది వాడి పని. రాహుకి శిక్ష పడిపోయింది అప్పటికే. సూర్యుని రథం మీద ఉన్న రాహుని హనుమంతుడు ముట్టుకోగానే సూర్యచంద్రుల్ని కూడా మింగేటువంటి సత్తా ఉన్నటువంటి రాహు, మహాప్రభు ఎవరయ్యా ఈ పిల్లవాడు వచ్చి భయపడిపోయి పారిపోయాడు. అంటే సూర్యుడిని రాహువు తినకుండా కాపాడాడు ఒక రకంగా హనుమస్వామి తన యొక్క ప్రతాపంతో ఆ వయసులో. ఇంద్రస్య భవనం గత్వా సరోష సింహికా సుతః అబ్రవీద్భృకుటిం కృత్వా దేవం దేవగణైర్వృతం. పరిగెట్టుకుంటూ వెళ్ళి రాహువు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దేవేంద్రుడు తన అంతఃపురంలో సభ తీర్చి ఉన్నాడు. సభాసదులు అందరూ ఉండగా దేవేంద్రుడికి వినపడేలాగా అతడు మిక్కిలి కోపంతో తనకు జరిగిన అవమానం గురించి చెప్పాడు. ఏమయ్యా, తిథివార నక్షత్రాల ప్రకారం ఈరోజు సూర్యగ్రహణము, నేను వెళ్ళి సూర్యుడిని పట్టుకోవాలి. వాడెవడో ఇంత చిన్నపిల్లవాడు వచ్చి నన్ను సూర్యుడి దగ్గరికి వెళ్లకుండా చేసేసాడయ్యా, అంత చిన్నపిల్లవాడై ఉండి అని చెప్పి మిక్కిలి కోపంతో ఫిర్యాదు చేశాడు రాహువు సూర్యుడితోటి. రాహు సింహికా సుతః, సింహిక అనేటువంటి ఆవిడ యొక్క కుమారుడని పేరు. రాహు యొక్క తల్లి పేరు సింహిక. ఆ సింహికాసుతుడైనటువంటి రాహువు దేవేంద్రుడికి ఈ హనుమత్స్వామి మీద ఒక ఫిర్యాదు చేశాడు. బుభుక్షాపనయం దత్వా చంద్రార్కౌ మమ వాసవ కిమిదం తత్వయా దత్తం అన్యస్య బలవృత్రహన్. వృత్రాసురుడైనటువంటి వాడిని అంతటి కూడా సంహరించినటువంటి ఓ దేవేంద్ర, నాకు ఆకలి తీర్చుకోవడానికి ఏడాదికి ఒకసారి 2 సార్లు అవకాశం ఇచ్చావు. నీకు బాగా ఆకలి వేసినప్పుడు సూర్యుడిని కాసేపు తినవయ్యా, మళ్ళీ వదిలేసేయి, కాసేపు చప్పరించి చంద్రుడిని చప్పరించి మళ్ళీ వదిలేసేయి అనేటువంటి వరం నువ్వు నాకు ఇచ్చావు. ఆ ప్రకారం నేను ఇవాళ వెళ్ళి సూర్యుడిని నేను గ్రహించవలసి ఉన్నది. ఇప్పుడు నాకు ఇచ్చిన ఆహారాన్ని నువ్వు ఇంకోటికి ఎలా ఇచ్చావు అసలు? అది పండుగ తాను తినేయడానికి వచ్చాడు ఆ చిన్న పిల్లవాడు ఎవడో.
నాకు ఇచ్చేసావు కదా సూర్యుని ఆహారంగా, ఇద్దరిద్దరికి ఇచ్చేస్తావు నువ్వు అలాగే ఒకే ఆహారాన్ని, ఇదేమి అడ్మినిస్ట్రేషన్ అయ్యా నాయన అని చెప్పి ఆ రాహు అందరి మధ్యన దేవేంద్రుడితోటి మికిలి కోపంతో కేకలు వేశాడు. అద్యాహం పర్వకాలే తు జిగృషు సూర్యమాగత అధాన్యో రాహురాసాద్య జగ్రాహ సహసారవిం. నేను వెళ్ళి తిథివార నక్షత్రాల ప్రకారం ఈ రోజు సూర్యుని గ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళేటప్పటికి మరొక రాహు ఎవడో వచ్చి ఆ సూర్యుడిని మింగేశాడయ్యా, సూర్యుడిని పట్టేసుకున్నాడు, మన దగ్గరికి రానివ్వలేదు. అంటే హనుమంతుడు సూర్యుడిని పట్టుకున్నటువంటి రాహువు లాంటి వాడు, అంతటి పరాక్రమవంతుడు. రాహోద్వచనం శ్రుత్వా వాసవ సంభ్రమాన్వితః ఉత్పపాతాసనం హిత్వా ఉద్వహన్ కాంచనీం సజం. మొత్తానికి అందరి ముందు ఇంత మాట అనేటప్పటికి దేవేంద్రుడి కోపం వచ్చింది. నేను నీకు ఆహారంగా ఇచ్చిన దాన్ని ఇంకోటి ఆహారంగా తీసుకోవడానికి వీల్లేదయ్యా, అసలు రెండో రాహు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు వాడు అని చెప్పి వెంటనే తన చేతిలోంచి వజ్రాయుధం తీసి ఆ బంగారు సింహాసనంలోంచి దిగి కాంచనమాలలు అవి వేలాడుతూ ఉండగా మికిలి వేగంగా సూర్యమండలం దగ్గరికి పరిగెట్టాడు దేవేంద్రుడు. తత కైలాసకూటాభం చతుర్దంతం మదస్రవం శృంగారధారిణం ప్రాంశుం స్వర్ణఘట్టాట్టహాసినం ఇంద్రః కరీంద్రవాసారుహ్య రాహుం కృత్వా పురస్సరం ప్రాయాద్యత్ర అభవత్ సూర్యః సహానేన హనుమత. దేవేంద్రుడు వెంటనే ఐరావతం, అతని యొక్క వాహనం ఐరావతాన్ని పిలిచాడు. కైలాస కూటాభం, ఒక కైలాస పర్వతం అంత ఉంది. చతుర్దంతం, దానికి 4 దంతాలు ఉంటాయి. మదస్రవం, గండస్థలం నుంచి మదము కారుతూ ఉన్నది. శృంగారధారిణం, అలంకారంలో అనేకమైనటువంటి ధరించి ఉన్నది. ప్రాంశం, ఎక్కిరి ఎత్తైనటువంటి పెద్దదైనటువంటి స్వర్ణ ఘట్టాట్టహాసీనం, బంగారు గంటలు పెద్ద పెద్దవి అట్టహాసంగా మోగుతూ ఉండగా అటువంటి ఇంద్ర కరీంద్రమారుహ్య, అటువంటి ఏనుగు మీదకి ఎక్కి దేవేంద్రుడు ఈ రాహువును కూడా వెంట పెట్టుకుని ఎక్కడైతే హనుమత్ స్వామితో కలిసి సూర్యుడితో కలిసి హనుమత్ స్వామి ఉన్నాడో అక్కడికి బయలుదేరి వచ్చాడు మిక్కిలి వేగంగా. అథాతిరభసేనాగా సేనాగాద్రాహు ఉసృజ్య వాసవం అనేన సవై దృష్ట ప్రధావన్ శైలకూటవత్. రాహువు ఇంద్రుడి నుంచి పక్కకు వచ్చి ఇంద్రుడి కన్నా ముందు తానే వెళ్ళాడు సూర్యుడి దగ్గరికి. పర్వత శిఖరంలో ఉన్నటువంటి అతడిని సూర్యుడి మీదకి వచ్చేస్తున్నటువంటి రాహుని హనుమత్ స్వామి ఒక్కసారి చూశారు. తత సూర్యం సముత్సృజ్య, అప్పటికే సూర్యుని పట్టేసుకున్నారు హనుమత్ స్వామి తినేద్దాం అనేటువంటి కోరికతోటి, పండు అనుకుంటున్నారు ఇంకా ఆయన. వెంటనే సూర్యుడిని విడిచిపెట్టి రాహుం ఫలమవేక్షచ, ఇదేదో కొత్త పండులా ఉందే, ఈ పండును వదిలేసి ఆ పండు తింటే బాగుంటుంది కదా అనుకున్నారట ఆయన. వెంటనే సూర్యుడిని వదిలేసి రాహును పట్టుకున్నారు. ఉత్పపాత పునర్వ్యోమా గృహీతుం సింహికా సుతం, పరిగెట్టడం మొదలెట్టాడు రాహు. హనుమత్ స్వామి తరవడం మొదలెట్టారు. ఆకాశంలో 2 గ్రహాలు వెళుతున్నాయా ఒకదాని వెనుక ఒకటి అన్నట్లుగా ముందుగా రాహు వెళుతూ ఉంటే వెనకాల హనుమత్ స్వామి ఆయన్ని వెంబడించారు. ఉత్సృజ్య ఆర్కమిమం రామ ప్రధావంతం ప్లవంగమం అవేక్షైవం పరావృత్తో ముఖశేష పరాంగుఖ. మొత్తానికి ఆ రకంగా సూర్యుడిని విడిచిపెట్టేసి రాహుని పట్టుకుందామనే ఉద్దేశంతో పరిగెట్టి వస్తున్నటువంటి ఈ వానర శిశువుని చూసి ముఖము మాత్రమే మిగిలినటువంటి రాహు పరాంగుఖ వెనక్కి తిరిగి పారిపోవడం మొదలెట్టాడు ఆయనకి దూరంగా. ముఖశేష అంటే ముఖం మాత్రమే మిగిలిన వాడు అని అర్థం. క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అమృతోత్పాదన జరిగినప్పుడు దేవతలకి మాత్రమే అమృతం ఇస్తూ ఉండగా ఈ రాహు అనేటువంటి వాడు రాక్షస జాతికి చెందినటువంటి వాడి అతను వేషం మార్చుకుని ఒక చుక్క తాను త్రాగుదామని తాగాడు. వెంటనే చూసినటువంటి విష్ణువు ఆయన చక్రాయుధంతో ఆయన శిరస్సును ఖండించారు. సో అమృతం కిందకి దిగలేదు. ఇప్పుడు అతడు ముఖశేష, ముఖం ఒకటే ఉంటుంది, శరీరం ఏమి ఉండదు రాహుకి.
ఆ ముఖం నోరు తెరుచుకుని ఉంటాడు. ఎప్పుడు సూర్యుడిని ఎప్పుడు చంద్రుడిని తిందామా అని కూర్చుంటాడు. వారి వారి యొక్క తిథివార నక్షత్రాలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఆ రోజు వచ్చినప్పుడు మొత్తానికి ఆయన ఈ హనుమత్ స్వామిని చూసి పరుగెట్టడం మొదలుపెట్టారు. రాహోర్ విక్రోశమానస్య, గట్టిగా కేకలు వేస్తూ అరుపులు అరుస్తూ పరిగెడుతున్నాడు శుక్రుడు, రాహు. ప్రాగేవాలక్షితం స్వరం సుత్వేంద్రోవాచ మా భైషీ అహమేనం నిషూదయే. ఒక కేక పెట్టాడు ఇంద్రుడు, నువ్వేం భయపడకు, ఇతగాడి సంగతి నేను చూస్తాను. నిన్నే భయపెట్టే అంతటి వాడు అయిపోయాడా ఈ కుర్రవాడు, ఈ శిశువు, ఈ వానర శిశువు అని చెప్పి నేను అతన్ని సంహరించేస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని పరుగు పరుగున వచ్చాడు దేవేంద్రుడు. ఐరావతం తస్తో దృష్ట్వా మహత్తదిదమిత్యసి ఇత్యపి ఫలం మత్వా హస్తిరాజం అభిదుద్రావ మారుతి. ఐరావతాన్ని చూశారు హనుమత్ స్వామి. ఇదేదో పెద్దగా ఉంది, తెల్లటి పండులో ఉంది, ఈ పండు ఇంకా బాగుంటుందేమో అనుకున్నారు. పరిగెట్టుకుంటూ ఐరావతం మీదకి వస్తూ ఉన్నారు. ఐరావతం అటు ఇటు తొక్కసిలాడిపోయి పరిగెట్టి వెనక్కి తిరిగి పారిపోతూ ఉన్నది. చూస్తున్నారు దేవేంద్రుడు, ఏమి చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ కుర్రవాడి యొక్క ప్రతాపం చూస్తే ఏది కనపడితే దాన్ని తినేసేలా ఉన్నాడు, అంతటి ఆకలిగా ఉన్నాడేమో అనిపించింది. మొత్తానికి ఆ ఐరావతాన్ని కూడా తరుముతూ ఉన్నారు హనుమత్ స్వామి. తదాస్య ధావతో రూపం ఐరావత జిగృక్షయా ముహూర్తమభవద్ఘోరం ఇంద్రాగ్న్యోరివ భాస్వరం. ఐరావతాన్ని పట్టుకోవాలి అనేటువంటి కోరికతోటి పరిగెడుతూ ఉన్నటువంటి ఆ వానర శిశువు యొక్క ముఖము ఎంత భయంకరంగా ఉన్నదంటే ఆ సమయంలో ఇంద్రాగ్నుల యొక్క రూపంలాగా మిక్కిలి తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి రూపంగా గోచరించింది. ఏవమాధావమానంతు నాతి క్రుద్ధస్య చీపతి హస్తాంతాదతి ముక్తేన కులిసేన అభ్యతాడయత్. చూస్తే చిన్నపిల్లవాడు, సంహరించడం కష్టం. అంత చిన్నపిల్లవాడు ఏం సంహరిస్తాడు? పోనీ అంత చిన్నపిల్లవాడిని తక్కువ పరాక్రమంతో ఉన్నాడా? రాహువునే ఎదిరించినటువంటి వాడు, సూర్యుడే మింగేద్దాం అనుకుంటున్నటువంటి వాడు ఐరావతాన్ని కూడా లెక్క చేయటం లేదు. కాబట్టి ఇంకా లాభం లేదనుకుని ఆయన తన కులిశంతో, పవి అంట, పవి అన్నా కులిశము అన్నా వజ్రాయుధం అన్నా ఒకటే, ఆ వజ్రాయుధంతో ఆయన ఒక దెబ్బ వేశాడు ఆ బాలుడి మీద. తతో గిరౌ పపాతైష ఇంద్రవజ్రాభితాడితః హతమానస్య చైతస్య వామాహనురభజ్యత. ఆ రకంగా ఇంద్రుడి యొక్క వజ్రాయుధపు దెబ్బ తగిలిన వాడై పర్వతం మీద దబేరిన పడ్డాడు హనుమత్ స్వామి. పడుతున్న అతని యొక్క ఎడమ దౌడ ఏదైతే ఉందో దౌడ భాగం అది విరిగింది. పడ్డం వల్ల విరిగిందా, ఇంద్రుడి యొక్క దెబ్బ వల్ల విరిగిందా అంటే చెప్పడం కష్టం. కానీ ఇంద్రుడి దెబ్బను కూడా తట్టుకున్నాడు హనుమత్ స్వామి. మొత్తానికి అతని యొక్క ఎడమ హనువు కొంచెం విరిగి కొంచెం వాచింది. తస్మిన్ స్థుపతితే చాపి వజ్రతాడన విహ్వలే శుక్రోధేంద్రాయ పవనః ప్రజానామహితాయస. ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి మీద ఈ దెబ్బ కొట్టాడో ఇంద్రుడు, వాయుదేవుడికి చాలా కోపం వచ్చింది. ఏమయ్యా, ఎవరి మీద చేసుకున్నావు తెలుసా నువ్వు? మా అబ్బాయి. కాబట్టి మికిలి కోపంతో వాయుదేవుడికి కోపం వచ్చి, నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇక్కడి నుంచి కదలను అని కూర్చుని పోయాడు ఆయన. వాయుదేవుడు వాయువు వేసడం మానేసింది. గ్రహాల్లో ప్రజలెవరికి ఊపిరి ఆడటం లేదు. వాయువు సంచరిస్తేనే కాస్త ఏదైనా కుదురుతుంది. కుదరకపోతే యంత్రాలతోటి వాయువు సంచరించేటువంటి మార్గాలు మనం ఇప్పుడు కనిపెట్టేశాం. కానీ మొత్తానికి వాయువు చలనం ఎప్పుడైతే ఆగిపోయిందో ముల్లోకాలు కూడా గడగడలాడిపోతూ ఉన్నాయి. బాబు, ఇదెక్కడి ఉపద్రవం అండి అని. ప్రచారం సతు సంగృహ్య ప్రజా స్వంతర్గత ప్రభు గుహాం ప్రవిష్ట స్వసుతం శిశుమాదాయ మారుతః. ఎందుకని గాలి వీయడం మానేసింది అంటే, తన శిశువైనటువంటి బాలుణ్ణి, దెబ్బతగిలినటువంటి చిన్న బాలుణ్ణి తీసుకుని వాయుదేవుడు ఒక గుహలోకి వెళ్ళిపోయి అక్కడ జోకొడుతున్నాడు. అక్కడ ఊరుకోబెడుతూ ఉన్నాడు ఏడుస్తున్నటువంటి ఆ శిశువుని. మొత్తాన్ని ఆ కుమారుని తీసుకుని ఒక గుహలో ప్రవేశించాడు వాయుదేవుడు. విన్మూత్రాశయమావృత్య ప్రజానాం పరమార్తికృతు రురోధ సర్వభూతాని యథా వర్షాణి వాసవః. మొత్తానికి వాయువు యొక్క చలనం లేకపోతే
ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనేటువంటి పంచవాయువులు చెప్తారు మనం. పంచ ప్రాణవాయువులు, పంచ ఉప ప్రాణవాయువులు అని. ధనంజయ మొదలైనటువంటి ఉప ప్రాణవాయువులు. ఈ వాయువుల యొక్క సంచారం ఎప్పుడైతే ఆగిపోయిందో శరీరంలో మనం తిన్నది మిగలం, అది కిందకి వెళ్ళదు. వాయువు ఇది లోపలికి వెళ్తుంటే వాయువు బయటికి రావాలి, లేకపోతే ఇది కిందకి ఎలా వెళుతుంది? వాయు సంచారం ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రాణులకి తినడం కష్టమైపోతుంది. మూత్ర విసర్జన లేదు, మల విసర్జన లేదు, గాలి యొక్క కదలిక లోపల లేకపోతే ఇదంతా కూడా ఆగిపోతాయి. కాబట్టి సమస్త భూతములు కూడా గడగడలాడిపోతూ ఉన్నారు. ఇంద్రుడు ఏ రకంగా వర్షాలను ఆపేయగలడో అలాగా వాయుదేవుడు వాయువు యొక్క కదలికని ఆపివేయగలడు. వాయు ప్రకోపాద్భూతాని నిరుచ్ఛ్వాసాని సర్వతః సంధిభిర్భిద్యమానైశ్చ కాష్టభూతాని జజ్ఞిరే. మొత్తానికి ఈ సృష్టి అంతా కూడా ప్రాణులందరి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. గాలి లోపలికి వెళ్ళదు, బయటికి రాదు, ఎక్కడిదక్కడ ఆగిపోయింది, కదలటం లేదు. ఈ వాయు ప్రకోపం వల్ల వాళ్ళ యొక్క కీళ్ళన్నీ కూడా పట్టు తప్పుతూ ఉన్నాయి, నిలబడలేకపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బిగిసిపోతూ ఉన్నారు గాలి అందక. నిస్వాధ్యాయవషట్కారం నిష్క్రియం ధర్మవర్జితం వాయు ప్రకోపాత్రైలోక్యం నిరస్థయమివాభవత్. మాట్లాడుతూ ఉన్నామంటే వాయు యొక్క చలనం ఉంది. మన నోట్లోంచి గాలి బయటికి రావడం, అది ముందు గాలి పీల్చుకోవడం, అది ఆ ధ్వని పేటిక దగ్గర, స్వరపేటిక దగ్గర ఆ స్వర నాడుల్ని కదిలించడం వల్ల శబ్దం ఉత్పత్తి అవడం, ఇవన్నీ మనకు తెలిసినవే. గాలి ఎప్పుడైతే కదలడం లేదో ఎవరు మాట్లాడలేకపోతూ ఉన్నారు. దాంతో వేద మంత్రాలు ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, యాగాలు ఆగిపోయాయి, అంతా కూడా దేవతలకి హవిస్సులు సమర్పించడం ఆగిపోయింది, సమస్త క్రియలు ఆగిపోయాయి, ధర్మాచరణం జరగటం లేదు. ఇలా ముల్లోకాల్లో ఉన్న జనులు కూడా నరక బాధని అనుభవిస్తూ ఉన్నారు. తత ప్రజా సగంధర్వా సదేవాశురమానుషాః ప్రజాపతిం సమాధావన్ దుఃఖితాశ్చ సుఖేచ్ఛయా. అందరూ పరుగున బ్రహ్మగారి దగ్గరికి పరిగెట్టారు. మా ప్రభు, ఏమిటే ఈ లోకాలన్నిటికీ వచ్చినటువంటి బాధ, ఇంత ప్రమాదం కలిగించేటువంటి వ్యవహారం కలిగింది ఏమిటయ్యా? ఊచుః ప్రాంజలయో దేవాః మహోదర నిభోదరాః త్వయా తు భగవాన్ సృష్టాః ప్రజానాథ చతుర్విధాః. ఆ దేవతలందరికీ పొట్టలు ఉబ్బిపోతూ ఉన్నాయి, గాలి సంచారం లేక లోపల పేరుకుపోయి ఉండడం వల్ల. మొత్తానికి వాళ్ళు కష్టపడి బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. మిక్కిలి పూజ్యుడు అయినటువంటి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవ, 4 రకములైనటువంటి ప్రజల్ని కూడా నువ్వే కదా సృష్టించావు. త్వయా దత్తోయమస్మాకం ఆయుష పవనపతి సోస్మాన్ ప్రాణేశ్వరో భూత్వా కస్మాదేశో అద్య సత్తమా. ఈ వాయువుని మా ప్రాణాలందరికీ, ఆయుషులందరికీ అధిపతిగా నువ్వే నియమించావే. అలాంటప్పుడు నీ అధీనంలో ఉన్నటువంటి వాయుదేవుడు కదలకుండా అలా ఆగిపోతే ఎలాగా? నువ్వేమైనా ఆగిపోమని చెప్పావా? లేదు కదా. అలాంటప్పుడు నీ ఆజ్ఞని ధిక్కరించి అతడు మాకు ఇబ్బంది కలిగించేలాగా కదలకుండా ఉండిపోయాడు. కాబట్టి మా ప్రాణాధిపతి అయినటువంటి వాయుదేవుడు అంతఃపురంలో ఎవరో స్త్రీలని నిరోధించినట్టు మా లోపల ఉన్నటువంటి వాయువుని నిరోధించి మాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాడు. వాయుదేవుడి చేత పీడితులమైనటువంటి మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చాం, శరణంటూ ఉన్నాం. కాబట్టి ఓ దుఃఖాలని తొలగించేటువంటి బ్రహ్మదేవ, మా దుఃఖాన్ని నువ్వు తొలగించాలి అని వాళ్ళందరూ బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. ఏతత్ ప్రజానాం శ్రుత్వా తు ప్రజానాథ ప్రజాపతి కారణాదితి చోక్వాసౌ ప్రజాః పునరభాషత. మొత్తానికి వాళ్ళు చెప్పిన మాట్లాడినటువంటి బ్రహ్మగారు వాళ్ళతో ఒక మాట చెప్తూ ఉన్నారు. అయ్యా, ఇలా జరగడానికి ఒక కారణం ఉన్నదయ్యా, మీరేం కంగారు పడకండి. యస్మింశ్చ కారణే వాయుః చుక్రోధ చరురోధ చ ప్రజాః శృణధ్వం తత్సర్వం శ్రోతవ్యం ఆత్మనః క్షమం. అసలు వాయుదేవుడికి ఎందుకు కోపం వచ్చింది? వాయుదేవుడు ఎందుకు కదలకుండా ఉన్నాడు? మీ అందరికీ ఇబ్బంది కలిగించినా కూడా అతను ఏమాత్రం ఎందుకు చలించటం లేదు? ఏ రకంగా వాయువుని ఎందుకు ఇలా నిరోధించేశాడు అనేటువంటి దానికి ఒక కారణం ఉన్నది. పుత్రహత శ్యామరేశేన ఇంద్రేణాద్య నిపాతితః. మా అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడంటే చీమ కుట్టింది అని. చీమ ఎందుకు కుట్టావంటే
ఇంకో ఏదో కారణం చెప్తుండు. అలాగే గాలి ఆడటం లేదు ఎందుకయ్యా అంటే దానికి ఒక కారణం ఉంది. ఏమిటా కారణం? అనగనగా వాయుదేవుడు ఆయనకు ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడిని ఇంద్రుడు దెబ్బ వేశాడు. కొట్టాడు. దాంతో ఈయన కోపం వచ్చింది. పుత్రస్తస్య అమరేశేన ఇంద్రేణ అద్య నిపాతితః. మీ అందరికీ నాయకుడైనటువంటి దేవేంద్రుడు వాయుదేవుడు గారి అబ్బాయిని కొట్టారు. అంతే. ఆ అల్లరి అబ్బాయి ఇవాళ వచ్చింది ఇదంతా. రాహోర్వచనం ఆస్థాయ తతస్స కుపితోరిలః. మొత్తానికి ఆమ్, ఆమ్, రాహు మాటలు విని దేవేంద్రుడు ఈ రకంగా చేశాడు. రాహు వెళ్ళి ముందు పితూరీలు చెప్పాడు మా అబ్బాయి మీద. దాంతో మా రాహు చెప్పిన మాటలు నమ్మేసి మా అబ్బాయిని ఒక దెబ్బ వేశాడు ఇంద్రుడు. అశరీర శరీరేషు వాయుశ్చరతి పాలయన్ శరీరం హి వినా వాయుం సమతాం యాతి దారుభిః. శరీరం అనేది చైతన్యం లేనిది. ఇది ఒక కర్ర, కట్టెలాంటిది. దీనికి ఏమి చలనము ప్రాణము ఏమి ఉండవు. కానీ వాయువు దీనిలోకి ప్రవేశించినట్లయితే, కదులుతూ ఉన్నట్లయితే, సంచరిస్తూ ఉన్నట్లయితే అది శరీరం అనబడుతుంది, లేకపోతే శవము అనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరందరూ శరీరములుగా ఎన్నాళ్ళు ఉన్నారంటే ఆ వాయుదేవుడి యొక్క కృప. ఆయన చలించుతూ ఉండడం వల్ల. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్. వాయువు అంటే ఎంత గొప్పదో కనపడదు కాని కంటికి. అదే సమస్త ప్రాణము, సమస్త సుఖము, సమస్తము ఈ సృష్టిలో. వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయువు ఎవరినైతే విడిచిపెడతాడో వాడికి జీవితంలో సుఖం ఉండదు అయ్యా. వాయువు చరించినంతసేపే సుఖము. అద్యైవ చ పరిత్యక్తం వాయునా జగదాయుషా అద్యైవ తే నిరుచ్ఛ్వాసాః కాష్టకుడ్యోపమా స్థితాః. మొత్తానికి ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి, ఆయుష్యాన్ని ఇచ్చేటువంటి వాయువు ఈ జగత్తునంతటినీ కూడా ఇప్పుడు విడిచిపెట్టి స్థిరంగా ఉండిపోయాడు. కాబట్టి ప్రాణులన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాసము లేకుండా కర్రల్లా అయిపోయి, ఆ గోడల్లా అయిపోయి కదలకుండా వేసిపోయి ఉన్నారు. తద్యామస్తత్ర యత్రాస్తే మారుతోర్ రుక్ప్రదోహి సహ మా ప్రసాదం గమిష్యామ అప్రసాద్యాతి అదితే సుతం. కాబట్టి మనందరం ముందు ఇంతటి అనారోగ్యానికి మనకి కలిగించి మనల్ని ఇంతటి శిక్ష విధించినటువంటి ఆ వాయుదేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వాయువు అనుగ్రహించి అతన్ని ప్రార్థించి అతన్ని కనుక కోపం చల్లార్చినట్లయితే మళ్ళీ కదులుతుంది. మళ్ళీ మీరందరూ మామూలుగా ఉండవచ్చు. తత ప్రజాభిः సహితః ప్రజాపతిః సదేవ గంధర్వ భుజంగ గుహ్యకైః జగామ యత్రాస్యతి తత్ర మారుతః సుతం సురేంద్రాభిఘాతం అభేంద్రాభిహతం ప్రగృహ్య సహ. మొత్తానికి బ్రహ్మగారు సమస్తమైనటువంటి ప్రజాపతులతోటి, ప్రజలతోటి, దేవ గంధర్వ భుజంగ గుహ్యకులు వీళ్ళందరూ అన్ని జాతుల వాళ్ళు వెనక్కి రాగా వెతుక్కుంటూ వాయుదేవుడు ఉన్నటువంటి గుహ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి మూల కూర్చుని వాయుదేవుడు తన పిల్లవాడిని బుజ్జగిస్తూ లాలిస్తూ ఉన్నాడు. ఊరుకోబెడుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నవాడిని. తతోర్కవైశ్వానర కాంచన ప్రభం సుతం తదోత్స గతం సదాగతే చతుర్ముఖో వీక్ష్య కృపామథా కరోతు సదేవ గంధర్వ ఋషి యక్ష రాక్షసై. దేవతలు, గంధర్వులు, ఋషులు, యక్షులు, రాక్షసులతో కలిసి వెళ్ళినటువంటి ఆ బ్రహ్మదేవుడు వాయుదేవుడు ఒళ్ళో కూర్చుని ఆడుకుంటూ ఉన్నటువంటి సూర్యుని వంటి, సువర్ణము వంటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కుమారుని చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత చిన్న పిల్లాడు, వీడినా కొట్టాడు వజ్రాయుధంతో. ఇంత చిన్న పిల్లాడికి వజ్రాయుధం వాడతారా ఎవరైనా అసలు అని చెప్పి ఆ పిల్లాడి మీద జాలి పడిపోయాడట బ్రహ్మదేవుడు. తత పితామహం దృష్ట్వా వాయు పుత్రవధాదితః శిశుకం తం సమాదాయ ఉత్తస్థౌ ధాతురగ్రతః. పుత్రుడు కదలకుండా అలా ఉండిపోయాడు అనేటప్పటికీ పుత్రుడికి మరణించాడేమో అని దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ వాయువు బ్రహ్మదేవుడి దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి లేచి నిలబడి బ్రహ్మదేవుడికి ఎదురుగుండా ఆ పిల్లవాడిని పెట్టాడు. చూడవయ్యా, మా వాడికి తగిలిన దెబ్బ
అప్పటి నుంచి కదలకుండా ఎలా అయిపోయాడు చూడు మా వాడు అని. చలకుండల మౌలి స్రక్తపనీయ విభూషణ పాదయోర్యపదద్వాయు త్రిరుపస్థాయ వేధసే. తన యొక్క ఆభరణాలని కదులుతూ ఉండగా, తన శిరోజములని కదిలిపోతూ ఉండగా, మహాద్భుతమైనటువంటి బంగారు ఆభరణాలు ధరించినటువంటి వాయుదేవుడు బ్రహ్మకు 3 సార్లు ప్రదక్షిణ చేసి అతని పాదాలకి నమస్కారం చేసి శిశువుని అక్కడ పెట్టాడు. బ్రహ్మగారు వానర శిశువుని. తంతు వేద విదాతేన లంభాభరణ శోభిన వాయుముత్థాప్య హస్తేన శిశుంతం పరిమృష్టవాన్. వేదములు తెలిసినటువంటి, వేదములకు సారభూతమైనటువంటి, వేదములు ఎవరి దగ్గర నుంచి వచ్చాయో అటువంటి బ్రహ్మదేవుడు తన అద్భుతమైనటువంటి శరీరంతో ఆ వాయువుని పైకి లేవదీశాడు. కాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాయువుని, ఆ శిశువుని మెల్లగా తన అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి చేతితోటి స్పృశించాడు. స్పృష్టమాత్రస్తతస్సోయం సలీలం పద్మజన్మన జలసిక్తం యథానస్యం పునర్జీవితమప్తవాన్. విలాసంగా బ్రహ్మదేవుడు ఒక్కసారి చెయ్యిలా వేయగానే మళ్ళీ పరిపూర్ణమైనటువంటి చైతన్యం వచ్చింది ఆ బాలుడికి. ఎండిపోతున్నటువంటి పంట మీదకి వానజల్లు కురిస్తే ఎలాగది మళ్ళీ మొలకెత్తుతుందో ఆ రకంగా మళ్ళీ చైతన్యంతో కదులుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. ప్రాణవంతమిమం దృష్ట్వా ప్రాణో గంధవహో ముదా చచార సర్వభూతేషు సంనిరుద్ధం యథా పురా. వెంటనే తన కుమారుడు బతికాడు, బానే ఉన్నాడు, చైతన్యం ఏమీ పోలేదు అని తెలుసుకున్నటువంటి వాయుదేవుడు కదలడం మొదలెట్టాడు. సమస్త ప్రాణులు అమ్మయ్య అనుకున్నాయి. అందరికీ కూడా మళ్ళీ వాయువు చరించడం మొదలుపెట్టింది వారి వారి శరీరాల్లో. మరుద్రోధాద్ వినిర్ముక్తాస్తా ప్రజా ముదితా భవన్ శీతవాత వినిర్ముక్తా పద్మిన్య ఇవ సాంభుజా. మొత్తానికి ఎప్పుడైతే వాయుదేవుడు తన పట్టు సడలించాడో, కదలడం మొదలెట్టాడో, మొత్తం అంతా కూడా ఆనందోత్సాహాలు వెళ్ళి విరిసాయి. అందరి బాధలు తగ్గిపోయాయి. మళ్ళీ ప్రజలందరూ, కొన ఊపిరితో ఉన్న ప్రజలందరూ ప్రాణాలతోటి సంతోషంగా హాయిగా ఉన్నారు. పద్మములతో నిండి ఉన్నటువంటి ఒక కొలను చల్లని గాలి వీస్తే ఎలా మళ్ళీ కళకళలాడుతూ ఉంటుందో అలాగే జనం అంతా కూడా, లోకాలన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి. తత స్త్రీయుగ్మ స్త్రికకు త్రిధామా త్రిదశార్చిత వాచ దేవతా బ్రహ్మ మారుత ప్రియ కామ్యయా. త్రియుగ్మ 3 జంటలు కలిగినటువంటి, 3 జంటలు అంటే యశస్సు వీర్యము ఒక జంట, ఐశ్వర్యము శ్రీ ఒక జంట, జ్ఞానము వైరాగ్యము ఒక జంట. ఈ 3 జంటలు కలిగినటువంటి త్రికకుత్, 3 మూర్తులలోనూ శ్రేష్ఠుడు అయినటువంటి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకడైనటువంటి, త్రిధామ 3 లోకములు స్థానముగా కలిగినటువంటి, త్రిదశార్చిత దేవతల చేత పూజలు అందుకుంటూ ఉన్నటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మదేవుడు మారుత ప్రియ కామ్యయా వాయువులకి ప్రేమ కలిగించడం కోసం, ప్రీతి కలిగించడం కోసం దేవతలతోటి ఒక మాట చెప్తూ ఉన్నారు ఆ బ్రహ్మదేవుడు. భో మహేంద్రాగ్నివరుణా మహేశ్వర ధనేశ్వరౌ జానతామపి సర్వం వక్ష్యామి శ్రూయతాం హితం. ఓ దేవేంద్ర, ఓ అగ్నిదేవ, ఓ వరుణుడా, ఓ మహేశ్వర, ఓ కుబేరుడా, నేను చెప్పేది మీరందరూ జాగ్రత్తగా వినండి. అనేన శిశునా కార్యం కర్తవ్యం ఓ భవిష్యతి. ఈ చిన్ని పిల్లవాడున్నాడే, శిశువు ఉన్నాడే, ఇతని వల్ల ఒక మహత్తరమైనటువంటి కార్యం జరగవలసి ఉన్నది భవిష్యత్తులో. కాబట్టి తద్దధ్వం వరాన్ సర్వే మారుతస్యాస్య తుష్టయే. ఇప్పటికి బాధపడుతూ ఉన్నటువంటి తన పిల్లవాడిని చూసి బాధపడుతున్నటువంటి ఈ వాయుదేవుడికి సంతోషం కలిగేలాగా మీరందరూ మీకు తోచినటువంటి వరాలు ఇవ్వండి పిల్లవాడికి. మీ వరాలతోటి అతనికి పరిపుష్టిని చేకూర్చండి. తత సహస్రనయన ప్రీతియుక్త శుభానన కుశేషయమయీం మాలాం ఉక్షిప్యేదం వచో బ్రవీత్. తిరిగి ఆనందంతో దేవేంద్రుడు బంగారు పద్మముల మాలని ఆ పిల్లవాడికి వేసి
ఇలా అంటూ ఉన్నాడు. మత్కరోత్సృష్ట వజ్రేణ హనురస్య యథాహతః నామ్నా వై కపిశార్దూలో భవితా హనుమానితి. మహాద్భుతమైనటువంటి నా వజ్రాయుధం యొక్క దెబ్బకు తగిలి కూడా ఓర్చుకుని బతికాడు అంటే ఇతడు సామాన్యుడు కాడయ్యా. ఈ ఇతనికి ఉన్నటువంటి హనువులు ఏవైతే ఉన్నాయో పరమాద్భుతమైనటువంటి విక్రీ బలమైనటువంటివి, ఇటువంటివి ఎవరికి ఉండవు. కాబట్టి ఇతడిని ఇవాళ నుంచి హనుమాన్ అని పిలవాలి అని చెప్పి ఇంద్రుడు గారు నిర్ణయించారు. అహమస్య ప్రదాస్యామి పరమం పరమద్భుతం ఇత ప్రభృతి వజ్రస్య మమావధ్యో భవిష్యతి. అయితే ఇతనికి ఇంకో వరం ఇస్తున్నాను. ఇక నుంచి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇతనికి వజ్రాయుధం ఏమీ చేయలేదు. వజ్రాయుధం దెబ్బ ఇతనికి తగలకుండుగాక. వజ్రాయుధంతో ఎవరు కొట్టినా, నేను కొట్టినా, ఇంకోళ్ళు కొట్టినా, ఇంకోళ్ళు ఎవరు వాడే అవకాశం లేదు. మొత్తానికి నేను కొట్టినప్పటికీ కూడా ఈ వజ్రాయుధపు దెబ్బ అతనికి పువ్వు తగిలినట్టుగా మెత్తగా ఉండుగాక, అతనికి ఎటువంటి హాని జరగకుండుగాక. ఇది నేను ఇస్తున్నటువంటి వరం. మార్తాండస్త్వబ్రవీతత్ర భగవాన్ తిమిరాపః తేజసోస్య మదీయస్య దదామి శతికాం కళాం. సర్వస్థమైనటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి సూర్య భగవానుడు నేను చెప్తూ ఉన్నాడు. నా తేజస్సులో 100వ వంతు తేజస్సుని, నా వర్చస్సులో 100వ వంతు వర్చస్సుని, సువర్చస్సు ఏదైతే ఉన్నదో అది, దాన్ని హనుమస్వామి ఇచ్చేస్తున్నానయ్యా. అంటే నేను కొంత తేజస్సు కోల్పోయినా పర్వాలేదు, నన్ను తినాలి అని దగ్గరకు వచ్చినటువంటి అతని ఆకలి తీరలేదుగా ఇంకా, కాబట్టి నా వర్చస్సులో కొంత భాగాన్ని అతనికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి యదా చ శాస్త్రాణ్యధ్యేతుం శక్తిరస్య భవిష్యతి తదాస్య శాస్త్రం దాస్యామి ఏన వాగ్మీ భవిష్యతి సచాస్య భవితా కశ్చిత్ సదృశ శాస్త్ర దర్శనే. ఇంకో వరం కూడా ఇస్తున్నాడు సూర్యుడు. ఇతనికి చదువుకోవాలని కోరుకుంటే నేను చదువు చెప్తా. ఇతనికి సమస్తమైనటువంటి శాస్త్రాలు, వేదాలు అన్నీ నేను బోధిస్తాను. ఎంత బోధిస్తానంటే నాకు వచ్చిందంతా ఇతనికి చెప్పేస్తా. ఆ తర్వాత ఇతగాడిని శాస్త్రాల్లో కానీ వేదంలో కానీ ఓడించేటువంటి వాడు ఇంకొకడు ఉండడు. అంత అద్భుతమైనటువంటి విద్య నేను నేర్పుతాను. కాబట్టి ఇతనితో సమానమైనటువంటి శాస్త్ర దర్శనం చేయగలిగినటువంటి వాడు ఇంకొకడు లేకుండా ఉండేలాగా ఈ శాస్త్రాలు ఇవ్వడం వల్ల ఏమిటి? ఏన వాగ్మీ భవిష్యతి. మంచి మాటకారి అవుతాడు ఈ కుర్రాడు. పెద్దయ్యాక ఆశ్చర్యపోయారు రామచంద్రమూర్తి హనుమత్స్వామి మాట్లాడితే. అయ్యి బాబా ఎంత బాగా మాట్లాడిస్తున్నాడు రామచంద్రమూర్తి. ఎవరు వీళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోవడం అది వేరు. 3 వేదాల యొక్క సారాన్ని తెలిసి మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడుతున్నాడయ్యా. ఇతడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా వాక్కులో హెచ్చు తగ్గులు లేవు. గమనించావా లక్ష్మణ? ఎక్కడ ఆగి మాట్లాడడం, ఒకసారి గట్టిగా మాట్లాడడం, ఒకసారి తక్కువగా మాట్లాడడం లేవు. ఇతని మాట్లాడినప్పుడు ముఖము శిరస్సు స్థిరంగా ఉన్నాయి. తల ఊగడం లేదు, గట్టిగా తల ఊపేస్తూ మాట్లాడడం అది లేదు. కాబట్టి శిరఃకంపి అవ్వకూడదు వేదం చదివేటప్పుడు. శిరస్సులా కదిపేస్తూ వేదం చదవడం నిషేధం. అది వేదం ఒప్పుకోదు. శిరస్సు స్థిరంగా ఉండాలి చదివేటప్పుడు. అది వేదంలో ఒక నియమం. కాబట్టి ఇతడు అంత బాగా మాట్లాడుతున్నాడయ్యా. ఇతడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే ఇతడిని దూతగా పెట్టుకున్న వాడికి ఎవరికైనా పని జరగకపోవడం అంటూ ఉండదయ్యా అనేసారు అప్పుడే రామచంద్రమూర్తి, మొట్టమొదటిసారి కలిసినప్పుడే. అది ఎలా వచ్చింది? వాగ్మీ భవిష్యతి, సూర్యుడిచ్చినటువంటి వరం. ఇతడు మంచి వాగ్మీ అవుతాడు, మాటకారి అవుతాడు. వరుణస్య వరం ప్రాదాత్, వరుణదేవుడు కూడా ఒక వరం ఇచ్చాడు. నాస్య మృత్యుర్భవిష్యతి, ఇతనికి చిరంజీవిత్వం ఇస్తున్నానయ్యా నేను, ఇతనికి మృత్యువు లేదు. వర్షాయుత శతేనాపి మత్పాశాదుదకాదపి, 10 లక్షల సంవత్సరాలకు కూడా నా పాశం చేత గాని జలం చేత గాని ఇతనికి ఎటువంటి మృత్యువు రాదు. జలంలో ఎంతసేపు అయినా ఉన్నప్పటికీ కూడా ఇతనికి ఏమీ అవ్వదు. ఇతడు గాలి పీల్చుకోకుండానే జలంలో హాయిగా బతికి ఎంతకాలమైనా ఉండదు. ఎన్నాళ్ళు? వర్షాయుత శతేనాపి, 10 లక్షల సంవత్సరాలు అయినా సరే జలం లోపల ఉండిపోయి ఉండగలదు. మళ్ళీ మామూలుగా బయటకు వచ్చేది. మరణం లేదు దాన్ని. వరుణ పాశం చేత గాని జలం చేత గాని ఇతనికి మరణం లేదు. యమో దండాదవధ్యత్వం అరోగత్వం చ దత్తవాన్, యమదేవుడు వచ్చాడు. యముడు
నేను కూడా ఒక వరం ఇద్దాం అనుకుంటున్నాను. నా యమదండం ఉంది, ఈ యమదండానికి ఎవరైనా పడిపోవలసిందే. కానీ హనుమత్ స్వామికి ఎగ్జంప్షన్, ఆయనకి యమదండం ఏమీ చేయలేదు. అలాగే అరోగత్వం, ఇతనికి రోగము రాదు, ఏనాడు తుమ్మడం ఉండదు, దగ్గడం ఉండదు, అలసిపోవడం ఉండదు. అటువంటి వాడవుతాడు. వరం దదామి సంతుష్ట అవిషాదంచ సంయుగే. ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, ఇతనికి యుద్ధాల్లో విషాదం అనేది లేదు, దైన్యం అనేది లేదు, ఎప్పుడూ ఉత్సాహమే, ఎప్పుడూ ఉత్సాహమే, ఎప్పుడూ ఉత్సాహమే. అటువంటి వరాన్ని నేను ప్రసాదిస్తూ ఉన్నాను. గదేయం మామికానైవ సంయుగేషు వదిష్యతి ఇత్యేవం ధనద ప్రాహ తదా ఏకాక్షి పింగళః. మొత్తానికి కుబేరుడు చెప్తూ ఉన్నాడు, నా గద తగిలినా కూడా ఇతనికి ఏమీ కాదు. గద ఆయుధుడు కుబేరుడు. నా గదతోటి ఇతనికి రక్షణ కల్పిస్తూ ఉన్నాను, ఇతనికి నా గద వల్ల ఎటువంటి ప్రమాదము లేదు. మత్తో మదాయుధానాం చవధ్యోయం భవిష్యతి ఇత్యేవం శంకరేణాపి దత్తోస్య పరమోవరః. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నట్ట, ఆయన వచ్చారు, పరమేశ్వరుడు వరం ఇస్తూ ఉన్నాడు, నేను గాని నా ఆయుధాలు గాని ఇతగాడిని ఏమీ చేయలేవు. అవధ్య భవిష్యతి, ఇతడు చిరంజీవి, ఇతని మరణము లేదు, నేను కూడా ఇతన్ని ఏమీ చేయలేను, నా ఆయుధాలు కూడా ఇతన్ని ఏమీ చేయలేదు. విశ్వకర్మ చతుష్టేమం బాలం ప్రతి మహారథ శిల్పినాం ప్రవరః ప్రాదాత్ వరమస్య మహాపతి. మహారథుడైనటువంటి శిల్పశ్రేష్ఠి, శిల్పి అయినటువంటి విశ్వకర్మ ఈ వానర శిశువుని చూసి ఆయన వరం ఇస్తున్నాడు. మత్కృతాని చ శస్త్రాణి యాని దివ్యాని తాని చ తైరవధ్యత్వమాపన్నః చిరజీవి భవిష్యతి. ఎంతమంది చిరంజీవి అవే వరం ఇచ్చేస్తున్నారు చూడండి హనుమత్ స్వామికి. మత్కృతాని చ శస్త్రాణి యాని దివ్యాని తాని చ, నా దగ్గర ఉన్నటువంటి పరమమైనటువంటి దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, వాటి వేటి చేత ఇతగాడికి ఎటువంటి ప్రమాదము రాదు. దీర్ఘాయుశ్చ, సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం. మహాత్మా చ బ్రహ్మాతం ప్రాబ్రవీద్వచః సర్వేషాం బ్రహ్మదండానాం అవధ్యత్వం భవిష్యతి. బ్రహ్మదేవుడు ఈ చిరంజీవికి ఇంకో వరం ఇస్తున్నారు, ఇతగాడు నా బ్రహ్మదండం చేత కూడా ఎటువంటి అపకారాన్ని పొందడు. బ్రహ్మదండం అనేది చాలా చాలా మిక్కిలి శక్తివంతమైనటువంటి దండం. అది మనకి వశిష్ఠ విశ్వామిత్రుల సంగ్రామంలో కనపడుతుంది. విశ్వామిత్రుడు వేసిన వందల కొద్ది వేల కొద్ది ఆయుధాలని తన బ్రహ్మదండాన్ని ఇలా అడ్డంగా పెట్టారు అంతే వశిష్ఠ మహర్షి, అది మింగేసింది మొత్తం అన్నింటినీ. ఈయన ఒక్క అస్త్రం కానీ శస్త్రం కానీ తగలలేదు, మొత్తం అన్నిటికీ అడ్డం పడిపోయింది ఆ బ్రహ్మదండం. అంత బలమైంది బ్రహ్మదండం అంటే. అటువంటి బ్రహ్మదండం, నా యొక్క బ్రహ్మదండం కూడా ఇతగాడిని ఏమీ చేయలేదు. తతఃసురాణాంతు వరైర్దృష్ట్వా ఏనమలంకృతం చతుర్ముఖస్తుష్టమనాః వాయుమాహ జగద్గురు. మొత్తానికి దేవతలు అందరూ వచ్చి ఇలా వరుసగా వరాలు ఇచ్చేస్తుంటే ఆ చిన్ని పిల్లవాడికి చివరికి సంతృప్తితోటి చతుర్ముఖ బ్రహ్మ వాయుదేవుడితోటి ఇలా అన్నారు, అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అజేయో భవితా పుత్రస్తవ మారుతి. మారుత, ఓ వాయుదేవా, నీ కుమారుడు అమిత్రాణం భయకర, శత్రువులకి భయంకరుడవుతాడు. మిత్రాణం అభయంకర, తనని సేవించే వారికి, తన ప్రభువైనటువంటి రామచంద్రుని సేవించే వారికి అభయంకర, పరిపూర్ణమైనటువంటి అభయదానం చేస్తాడు. అజేయ, ఎవరూ ఇతన్ని ఓడించలేరు. భవితా పుత్రస్తవ మారుతి, నీ కుమారుడు అటువంటి స్థానాన్ని పొందుతాడు. కామరూప, ఇంకా వరాలు ఆగిపోలేదు, ఇతడు కామరూపాన్ని ధరించగలడు. అవసరమైతే చిన్నవాడిగా అయిపోగలడు, అవసరమైతే పెద్దవాడిగా అయిపోగలడు. పృషదంశక మాతృసన్,
చిన్న పిల్ల పరిమాణంలో వెళ్ళారు లంకానగరంలోకి. సీతాదేవి సందేహించినప్పుడు పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి బృహత్ రూపాన్ని చూపించారు. కామరూప కామచారి కామగః ప్లవతాంబరః. కామగః తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలడు, ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళగలడు తన కోరికను అనుసరించి. అలాగే కామచారి ఎటు కావలిస్తే అటు వెళ్ళగలడు, ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళగలడు. భవత్యవ్యాహత గతి కీర్తిమాంశ భవిష్యతి. ఇతగాడి యొక్క వేగాన్ని ఆపేవాళ్ళు కానీ, ఇతని వేగానికి అడ్డం వచ్చి అతన్ని వెళ్లకుండా చేసేవాడు కానీ సృష్టిలో ఎవరు లేరు. వెళ్ళదలుచుకుంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోవడమే. రావణోత్సాదనార్థాని రామ ప్రీతికరాణి చ రోమకర్షకరాణ్యేవ కర్తా కర్మాణి సంయుగే. పెద్ద అయిన తర్వాత ఈ బాలుడు చాలా పెద్ద యుద్ధంలో పాల్గొంటాడు. రావణాసుని యొక్క వినాశంలో ఇతనికి ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది. రామచంద్రమూర్తికి ఆశ్చర్యకరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి అనేక పనులని చేయబోతూ ఉన్నాడయ్యా ఈ పిల్లవాడు అని చెప్పి బ్రహ్మగారు చెప్పారు. ఏవముక్త్వా తమామంత్ర్యా మారుతం త్వమరై సహ యథాగతం యయుః సర్వే పితామహ పురోగమాః. మొత్తానికి ఈ రకంగా అన్ని వరాలు ఇచ్చినటువంటి వాళ్ళు నమస్కరించి వాయుదేవుడికి బ్రహ్మగారికి నమస్కరించి అందరూ కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. బ్రతుకు జీవుడారి లోకాలన్నీ మళ్ళీ గాలి పీల్చుకుంటూ ఉన్నాయి. సోపి గంధవః పుత్రం ప్రగృహ్య గృహమానయత్ అంజనాయాస్తమాఖ్యాయ వరదత్తం వినిర్గతః. మొత్తానికి క్షేమంగా బతికినటువంటి తన బాలుడిని తీసుకుని వాయుదేవుడు ఇంటికి వచ్చాడు. అంజనాదేవితోటి వివరించి చెప్పాడు, ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగింది, ఇన్ని వరాలు ఇచ్చారు మన వాడికి అందరూ. ప్రాప్య రామ వరానేష వరదాన బలాన్వితః జవేనాత్మని సంస్థేన సోసౌ పూర్ణ ఇవార్ణవః. మొత్తానికి ఈ వరాలన్నీ దక్కినటువంటి హనుమస్వామి నెమ్మదిగా పెరిగి పెద్దవాడవడం మొదలెట్టాడయ్యా రామచంద్ర అని అగస్త్య మహర్షి రామచంద్రుడికి చెప్తూ ఉన్నారు హనుమస్వామి యొక్క చరిత్రని. ఇంతమంది దేవతలు ఎన్ని వరాలు ఇచ్చారంటే మనకు అర్థం అవ్వాల్సిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళందరూ తమ యొక్క శక్తిని హనుమస్వామిలో నిక్షిప్తం చేశారు అని. అందుకే ఆ పరాశర సంహిత అందమైనటువంటి మాట చెప్తుంది. హనుమాన్ పూజితశ్చేత్ పూజితాః సర్వదేవతాః. 100 మంది 200 మంది ఫోటోలు పెట్టుకుని 100 మంది దేవతలకి నువ్వు పూజ చేయక్కర్లేదయ్యా. హనుమాన్ పూజితశ్చేత్, ఒక్క హనుమంతుణ్ణి పూజిస్తే పూజిత సర్వదేవతాః, సమస్త దేవతల్ని పూజించేసినట్టే. ఎందుకని? సమస్త దేవతల్లో ఆయనలో కొలువై ఉన్నారు, వారి యొక్క శక్తి అంతా కూడా ఆయనలో కొలువై ఉన్నది. కాబట్టి పరాశర సంహిత చెప్పిన మాటకి కారణం ఎలా వచ్చింది ఆ మాట అంటే ఇది కారణం. ఇంతమంది దేవతలందరూ కూడా వారి వారి శక్తుల్ని హనుమస్వామిలో నిక్షిప్తం చేయడం అనేది కారణం. ఆ రకంగా హనుమస్వామి యొక్క చరిత్ర చెప్పబడింది రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి చేత. మనం ఈరోజు 36వ సర్గలో ఒక 27 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. తక్కిన మళ్ళీ బుధవారం నాడు కలుసుకున్నప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.